దీన్ని ఉగ్రవాదం అని ప్రచారం చేయడం ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా. ఎక్కడైనా సరే యుద్ధాల కాలంలో జరిగింది సాంస్కృతిక విధ్వంసం, హిందూ ధర్మ విధ్వంసం కోసం శతాబ్దాలుగా జరిగిన ప్రయత్నం ఒక ఎత్తు. ఆ రోజుల్లో కత్తి పుచ్చుకుని కర్ర పుచ్చుకుని యుద్ధం చేసినటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఇది మానసిక యుద్ధం. ఈ మానసిక యుద్ధంలో మీడియా, సోషల్ మీడియాని అడ్డం పెట్టి నువ్వు హిందూ ధర్మాన్ని పాటించాలంటే భయపడేటట్టు, హిందూ అని చెప్పుకోవడానికంటే భయపడేటట్టు, చివరికి వేరే మతంలో అయితే గొప్పడు అన్నటువంటి ఫీలింగ్ కల్పించేటట్టు, తేడా వస్తే భయపెట్టేటట్టు ఒక సరికొత్త మానసిక యుద్ధం నడుస్తుంది. మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే మేధావులు అని స్వయం ప్రకటిత మేధావులు, తమకి తాము మేధావులు అని భావించేవాళ్ళు, నేనైతే ఏ రోజు మేధావు అనుకోను, స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ధర్మ వినాశనం జరిగితేనే ఆ దేశం పరధర్మీయుల చేతిలోకి, పరదేశం చేతిలోకి వెళ్తుంది. అదే ఇక్కడ యుద్ధంతో సాధ్యం కానిది. ఎందుకంటే భారతదేశం మీద ఎన్ని యుద్ధాలు జరిగినా దీన్ని ఎవడు కూడా లాక్కు పోలేకపోయాడు. బ్రిటిషోడు మొత్తం దేశాన్ని ఆక్రమించుకోవాలా, లేకపోతే మొఘలులు మొత్తం ఆక్రమించుకోవాలా, కొన్ని పార్ట్లు ఆక్రమించుకోవడం, కొన్ని ప్రాంతాలు విడిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం దేశాన్ని తీసుకెళ్ళి ఎవడికో రాసియడానికి, లేదా ఈ దేశంలో ప్రశాంతత లేని పరిస్థితులు సృష్టించడానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 3కి వెళ్ళబోతోంది, నెంబర్ 1కి చేరబోతోంది. నెంబర్ 3కి వెళ్ళటం చైనా